యానం ప్రజలకు జై భీమ్. యానం ఆది ద్రావిడ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 2024-25 సంవత్సరంలో దర్యాలతిప్ప 81 మంది ఎస్సీలకు 5 లక్షల కన్స్ట్రక్షన్ అసిస్టెన్స్ను పుదుచ్చేరి గవర్నమెంట్ ద్వారా శాంక్షన్ చేసిన తర్వాత జరిగిన 1.5 ఇయర్ శాంక్షన్ డిలేకు ఎన్నో సందర్భాల్లో సీఎం గారితోనూ, కన్సర్న్ సెక్రటరీ డాక్టర్ ముత్తమ్మ మేడంతోనూ, అండర్ సెక్రటరీతోనూ సంప్రదింపులు జరిపింది కింగ్ మల్లాడి సార్. కింగ్ మల్లాడి సార్ ఇచ్చిన రిటర్న్ రిప్రజెంటేషన్కు మాత్రమే శాంక్షన్ ఆర్డర్ ఇచ్చారు. ఇళ్ల స్థలాల బూటకపు పట్టాల హామీ ఇచ్చిన యానం పర్యాటకుడు, మాజీ ఎమ్మెల్యే నేనే శాంక్షన్ చేయించానంటూ చేసిన అసత్య ప్రచారాన్ని ఆధారాలతో తిప్పుకుంటున్న కింగ్ మల్లాడి సార్ జూన్ 21న కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసులో అన్ని డిపార్ట్మెంట్ హెడ్స్, సెక్రటరీస్, చీఫ్ సెక్రటరీస్తో సీఎం జరిపిన సమావేశంలో కింగ్ మల్లాడి సార్ ఇచ్చిన రిప్రజెంటేషన్కు జూన్ 21తో మినిట్స్ తయారు చేసి ఇచ్చారు. డాక్టర్ ముత్తమ్మ మేడం ఇచ్చిన 3 నెలల హామీ 6 నెలల తర్వాత శాంక్షన్ ఆర్డర్ పొందిన దర్యాలతిప్ప ఇల్లు కట్టుకుంటున్న ఎస్సీ లబ్ధిదారులు కింగ్ మల్లాడి సార్కు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇవ్వలేదని ఫిర్యాదు చేశారు. ఈ విషయమై డాక్టర్ ముత్తమ్మ మేడం గారు డైరెక్టర్, అండర్ సెక్రటరీతో జరిపిన సమావేశంలో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎందుకు ఆపు చేశారని కింగ్ మల్లాడి సార్ అడిగిన ప్రశ్నకు ఇప్పటి వరకు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ శాంక్షన్ చేయలేదని క్లారిఫికేషన్ ఇచ్చారు. శాంక్షన్ చేయని ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ను కింగ్ మల్లాడి సార్ అడ్డుకుంటున్నారని పేదల నుండి లంచాలను మేసిన కరప్టెడ్ ఆఫీసర్ మరియు దర్యాలతిప్ప పోలీస్ బూటకపు ప్రచారం చేశారు. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్గా 4.5 కోట్లు యానం, పాండి, కరైకాల్ మహిళలకు శాంక్షన్ చేస్తే అందులో యానం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 1,50,000 రూపాయల్లో 90,000 సెంట్రల్ గవర్నమెంట్ది, 60,000 పాండిచేరి వాటా. 81 మంది ఇల్లు కట్టుకోవడానికి 1,21,50,000 రూపాయలు మొత్తాన్ని శాంక్షన్ డిలే కాకుండా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ద్వారా జీవోతో జమ చేయడం జరిగింది. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ శాంక్షన్ డిలే వల్ల పెరిగిన కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఛార్జెస్ను దర్యాలతిప్ప పేద దళితులు భరించలేరు కనుక కొత్తగా 7 లక్షలతో కన్స్ట్రక్షన్ అసిస్టెన్స్ గృహ దరఖాస్తు లబ్ధిదారులతో కలిపి కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఛార్జెస్ను ఫైనల్ అమౌంట్ సెటిల్మెంట్ చేసి జమ చేయమని కింగ్ మల్లాడి సార్ మరో రిప్రజెంటేషన్ సీఎం గారికి ఇచ్చినారు. దళితులకు గత పాలకులు ఏమీ చేయలేదు. 5 సంవత్సరాల అసమర్థ పాలనలో దళిత సంక్షేమానికి హ్యాండ్ ఇచ్చిన యానం పర్యాటకుడు, మాజీ ఎమ్మెల్యే కింగ్ మల్లాడి సార్ సంక్షేమాన్ని తానే చేశానంటూ అసత్య ప్రచారపు సొల్లు తిప్పికొట్టండి. దళిత సంక్షేమ అభివృద్ధి కింగ్ మల్లాడి సార్కే సాధ్యం.